ఓకే లీడర్స్, అందరికీ శుభోదయం అండి. ఈరోజు టాపిక్ మనకు ఒక్క రోజులో 400 బిజినెస్ పాయింట్ల నుంచి అలాగే డూప్లికేషన్ మల్టిప్లికేషన్ చేసుకోవడం ద్వారా 30 రోజుల్లో 20,000 కోట్ల పాయింట్లు చేయడం ఎలా టాపిక్ గురించి మనం అందరం కూడా డిస్కస్ చేసుకుందాం. లీడర్స్ అందరూ కూడా దయవుంచి ఒకసారి చెప్పే విషయాలు శ్రద్ధగా విని అవసరం అనుకుంటే నోట్ చేసుకొని మనందరికి కూడా చాలా చాలా యూజ్ఫుల్. మన దగ్గర స్టార్టింగ్లో అండి ప్రతి ఒక్కరికి కూడా మినిమం కమిషన్ అనేది రావాలంటే స్టార్టింగ్లో డిస్ట్రిబ్యూటర్ నుండి అప్ టు టాప్ ర్యాంక్ చైర్మన్ వరకు కూడా 400 బిజినెస్ పాయింట్లతోనే స్టార్ట్ అవుతుంది. అది మన అందరికి కూడా తెలిసిన విషయమే. ఈ 400 పాయింట్ల యొక్క గొప్పతనము, అదేవిధంగా 400 పాయింట్ల యొక్క డూప్లికేషన్ మల్టిప్లికేషన్ చేయడం ద్వారా కేవలం 30 రోజుల్లోనే మనం అందరం కూడా ఈజీగా చేయడానికి మన దగ్గర ఈరోజు యాక్షన్ ప్లాన్ రచించుకుంటే ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యే రీతిలో చాలా పూర్తిగా వివరణతో మీ అందరికీ కూడా తెలియజేస్తాను. లీడర్స్ అందరూ కూడా దయవుంచి శ్రద్ధగా వినాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఐఎమ్ ఆడిబుల్? Clear, Very sir. clear, Clear, sir. sir. Audible, sir. Yes, sir. Clear, sir. ఓకే లీడర్స్ మినిమం మనం వచ్చింది ఒక 30 రోజుల్లో చేయాల్సిన బిజినెస్ పాయింట్లు 400 బిజినెస్ పాయింట్లు. మనకు నచ్చిన ఐటమ్స్, మనకు ఏదన్నా సరే నచ్చిన ఐటమ్ తీసుకొని మనకు మినిమం పేఅవుట్ రావాలంటే క్యాడర్తో సంబంధం లేకుండా మనందరికి కూడా తెలుసు. మనము ఈరోజు కేవలం ఐడి తీసుకొని మినిమం 400 బిజినెస్ పాయింట్లు మనం కన్నా చేసామంటే మనందరికీ కూడా వచ్చే కమిషన్ 20 రూపాయలు, టీడీఎస్ 2% కట్ అయ్యి మనకు వస్తుంది. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా కేవాలో ₹1,00,00,000 తీసుకున్న వ్యక్తి కూడా 400 బిజినెస్ పాయింట్ చేస్తే కేవలం మనకు వచ్చిన రాయల్టీ కావచ్చు, మనకు ఎవరైతే ఫస్ట్ మంత్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, అందరికీ సమభాగాలుగా టాప్ ర్యాంక్లో ₹1,00,00,000 తీసుకున్న వ్యక్తికైనా ఒక రా అదే విధంగా రాయల్టీ వస్తుంది. కొత్తగా జాయిన్ అయిన వ్యక్తికి కూడా రాయల్టీ అనేది సమానంగా వస్తుంది. అందరికీ కూడా ఈక్వల్ షేర్ అనేది వస్తుంది. ఆ విషయం మన అందరికి కూడా తెలుసు. కానీ 400 బిజినెస్ పాయింట్ చేసే వాళ్ళందరినీ కూడా మనం వచ్చింది ఏ విధంగా ట్రైన్ చేయాలనో ఆ విధంగా ట్రైన్ చేసుకొని ప్రొడక్ట్ నాలెడ్జ్ పైన కావచ్చు, మనకు ఏమేమి తీసుకుంటే పాయింట్లు ఏమొస్తాయి విషయం కావచ్చు, మనకు నచ్చిన విషయాలు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ల అవేర్నెస్ కావచ్చు, ఇలా జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు, అదేవిధంగా కేఓపీ మీటింగ్ ద్వారా కావచ్చు, స్టాక్ పాయింట్ మీటింగ్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఎల్డిపి మీటింగ్ల ద్వారా కావచ్చు, రకరకాల మీటింగ్ల ద్వారా మనం అవేర్నెస్ అయితే ఈ 400 బిజినెస్ పాయింట్ అనేది పెద్ద కష్టమైతే ఏమి కాదు. నేను సింపుల్ లాజిక్ చెప్తాను సార్. మనం వచ్చింది ఒక ఫ్యామిలీలో నెలకొచ్చింది ఏదైనా వస్తువులు కొనాలంటే బయట షాపులో మనకు నిద్ర లేచి పడుకునేంత వరకు మన అందరం కూడా తెలుసో తెలియక కేవాలో ఫుల్ఫిల్డ్గా చేసేవాళ్ళు, కేవా యొక్క ప్రొడక్ట్ చూసిన వాళ్ళైతే ఎవరే కానీ వెనకంజ వేయరు. నిద్ర లేచి నుంచి పడుకునేంత వరకు ఏదైతే కావాలనో అన్ని వస్తువులు కూడా మనకు కేవలం లభిస్తున్నాయి. ఆ కేవలం నచ్చిన ఐటెం ద్వారా మనం పర్చేజ్ చేశామంటే 400 బిజినెస్ పాయింట్ చేయొచ్చు. మన కేవలం గొప్ప అవకాశం. మనం 1+1 అనేది లైఫ్ టైం ఇవ్వడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇంటికి కావాల్సిన వస్తువులు నలుగురు ఫ్యామిలీని యావరేజ్గా తీసుకుంటే ఒక వ్యక్తి వచ్చిందే ఒక ₹2,500 గన పర్చేజ్ చేశారంటే మనందరికీ కూడా మనకు ₹2,500 వస్తువులు ఫ్రీగా వస్తాయి. దాంతోపాటు అదనంగా 400 బిజినెస్ పాయింట్లు వస్తాయి. దాని ద్వారా మనకు కొంచెం ఆదాయం వస్తుంది. కానీ మనం వచ్చింది ఆదాయాన్ని ఏ విధంగా రాబట్టాలనో, ఏ విధంగా చేయాలనో దానిపైన పూర్తి అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం కల్పించుకొని మనం ప్రతి ఒక్కరిను కూడా ఖచ్చితంగా ఈ ప్రపంచంలో భూగోళం పైన చెయ్యాలని తపన, కోరిక, ఆశయం మనం నిర్ణయించుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు. పెద్ద కష్టమైతే ఏమి కాదు. లైవ్ ఎగ్జాంపుల్ నేనేనండి. కేవలం వచ్చిందే నెట్వర్క్లో ఎటువంటి అనుభవం లేకున్నా, అదేవిధంగా ప్రొడక్ట్ల పైన ఎటువంటి అవేర్నెస్ లేకున్నా, అదేవిధంగా సిస్టమ్ ఏ విధంగా లేకున్నా మీ అందరి ముందర వచ్చింది ఇప్పుడు సౌత్ ఇండియాలోనే సెకండ్ పొజిషన్ ఉన్నానన్న కారణం ఏంటంటే చెయ్యాలనే తపన, కోరిక, ఆశయం నిర్ణయించుకొని వచ్చాను కాబట్టి నేను వచ్చింది ఈ యొక్క లక్ష్యాన్ని సాధించాలనే తపన నాలో ఉంది కాబట్టి చేయించండి. నేను ఒక్క డైలాగ్ చెప్తానండి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప, కేవా మిత్రులారా అందరూ ఏకం కాండి. 30 రోజుల మంది కాది కాలం అనుకుంటే
మనం ఖచ్చితంగా కష్టపడితే, మన ఆశయం అనేది పాజిటివ్‌గా పెట్టుకుంటే, ఈ యొక్క లక్ష్యాన్ని సాధించవచ్చు. పెద్ద కష్టమంటూ ఏమీ కాదు. ఈ భూగోళంలో ఏదన్నా గాని చేయాలనే తపన ఉంటే, అసాధ్యమంటూ ఏది కాదండి. చేయాలనే తపన మనలో ఉంటే, చెయ్యి చెయ్యి కలిపితే గదము తొక్కితే, మనందరం కూడా ఈ యొక్క లక్ష్యాన్ని సాధించవచ్చు. కాబట్టి మనందరం కూడా మనం టార్గెట్ అనేది గొప్పగా పెట్టుకోవాలి. ఆ టార్గెట్ అనేది గొప్పగా పెట్టుకున్నప్పుడు దాంట్లో లక్ష్యాలనేది మనం కష్టపడే విధానం, అదే విధంగా మనకొచ్చింది హార్డ్ వర్క్ గావచ్చు, టీమ్ వర్క్ గావచ్చు, అదేవిధంగా లక్ గావచ్చు, అన్నీ గూడా మనం సహకరిస్తే 100% సక్సెస్ అవుతామండి. మనం కష్టపడే దగ్గర నుంచి మనందరికీ కూడా 98% అనేది సక్సెస్ రేట్ ఉంటుంది. అదే విధంగా లక్ అనేది 1% ఉంటుంది. అదృష్టం అనేది 1% ఉంటుంది. ఏదైనా లక్ష్యం సాధించినప్పుడు 100% సాధించాలంటే కష్టపడే తత్వం మనలో ఉన్నిందంటే 98% మనం అనేది దాంట్లో డిసైడ్ అయి ఉంటుందండి. కేవలం అదృష్టం అనేది 1% మాత్రమే. అదే విధంగా మనకొచ్చింది లక్ మాత్రం 1% ఉంటుంది. ఆ విషయాలన్నీ కూడా జోడిస్తేనే మనందరం కూడా ఈ సక్సెస్ కావచ్చు. కాబట్టి పెద్ద కష్టం అంటూ ఏమి కాదండి. మీకు చెప్పడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ చెయ్యాలని పోరాడితే ఏమి ఇబ్బందేమి లేదు. మనమందరం కూడా కేవా మిత్రులందరూ ఏకమైతే అయిన కాడికి కానీలే. ఎందుకంటే లక్ష్యం అనేది గోల్ అనేది బిగ్‌గా పెట్టుకుంటే మనం ఈ లక్ష్యాన్ని మనం అందరం కూడా సాధించవచ్చండి. లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మనందరం కూడా 400 బిజినెస్ పాయింట్ చేయించడానికి కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళందరితో 400 బిజినెస్ పాయింట్ అనేది మనం బీజం ఏసామంటే అది ఎక్కడికే ఎళ్ళిపోతుంది. దాన్ని అప్లైన్ చెప్పిన దాన్ని డూప్లికేషన్ చేయాలి. దాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఆ లక్ష్యం మనం నిర్ణయించుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టార్గెట్ అనేది చాలా ఈజీగా అచీవ్‌మెంట్ కావచ్చు. పెద్ద కష్టమవుతూ ఏమి కాదండి. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు కూడా మనందరం చూసాము. అసాధ్యం అంటూ ఏది కాదండి. మనం వచ్చింది ఖచ్చితంగా కష్టపడే తత్వం మనలో ఉంటే 30 రోజుల మంది కాదనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క టార్గెట్ మనం ఫుల్‌ఫిల్ చేయొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను. ఫస్ట్ డే ఈరోజు నేను జాయిన్ అయ్యాను. క్యాడర్‌తో సంబంధం లేదు నాకు. నేనొచ్చిందే 400 బిజినెస్ పాయింట్ చేయాలనే సంకల్పంతో నేననుకోని ఈ యొక్క 400 బిజినెస్ పాయింట్ చేశాను ఫస్ట్ డే. నేను ఏం చేశానంటే నా టీమ్ ఏ విధంగా ఉందో మల్టిప్లికేషను, డూప్లికేషను సెకండ్ డే వచ్చిందే నేనొచ్చిందే ఈ 400 బిజినెస్ పాయింట్ల నుంచి 800 బిజినెస్ పాయింట్ నేను చేయొచ్చు. అదే విధంగా మూడో రోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ 800 బిజినెస్ పాయింట్ నుంచి 1600 బిజినెస్ పాయింట్ ఈజీగా చేయొచ్చు. అదే విధంగా నాలుగో రోజు నుంచి వచ్చి మనకొచ్చింది 3200 బిజినెస్ పాయింట్ మనం చేయొచ్చు. అదే విధంగా ఐదో రోజు మనం 6400 బిజినెస్ పాయింట్ చేయొచ్చు. ఆరో రోజు వచ్చిందే మనం 12500 బిజినెస్ పాయింట్ చేయొచ్చు. రౌండ్ ఫిగర్ కోసం కొద్దిగా వెసులుబాటు కల్పించుకొని, ఏడో రోజు కోసం మనమందరం కూడా చెయ్యి చెయ్యి కలిపితే 25,000 బిజినెస్ పాయింట్ చేయొచ్చు. ఎనిమిదో రోజు మనం అందరం కూడా చెయ్యి చెయ్యి కలిపితే కదము దొక్కితే 50,000 బిజినెస్ పాయింట్ చేయొచ్చు. తొమ్మిదో రోజు మనందరం కూడా దాన్ని డూప్లికేషన్ చేసుకుంటే 1,00,000 బిజినెస్ పాయింట్లు చేయొచ్చు. పదో రోజు మనందరం కూడా చెయ్యి చెయ్యి కలం దొక్కితే మనందరం కూడా 2,00,000 బిజినెస్ పాయింట్లు మనం చేయొచ్చు. చేయాలనే తపన, కోరిక, ఆశయం మనం అనుకున్నప్పుడు ఎన్ని కష్టాలైనా మనం లాస్ట్‌కొచ్చిన ప్రాణం ఒడ్డోడినా సరే, మనందరూ కూడా చేయాలనే తపన ఉంటే, ఈ 10 రోజుల్లోనే మనం వచ్చిందే డూప్లికేషన్, అదే విధంగా మల్టిప్లికేషన్ చేసుకుంటే, కేవలం 10 రోజులకంతా కూడా మనం అందరం కూడా కేవలం 400 బిజినెస్ పాయింట్ చేసిన వ్యక్తి అందరూ కూడా కేవలం మనకొచ్చిందే 2 టీమ్‌లు కావచ్చు, ఒకే లెగ్ కావచ్చు, మన యొక్క వెసులుబాటు బట్టి మనం ప్లాన్ చేసుకుంటే, ఇది ఖచ్చితంగా కేవలం 10 రోజులకు మనం అందరం కూడా 2,00,000 బిజినెస్ పాయింట్ అనేది సాధించవచ్చండి. ఎందుకంటే పెద్ద కష్టమవుతూ ఏమి కాదు. ఎందుకంటే మనం ఫుల్ టైమ్ గాని, పార్ట్ టైమ్ గాని 1 మంత్ మనం ఫుల్ టైమ్ చేద్దాం. మిగతా టైమ్ అంతా కూడా మనం ఖాళీగా ఉన్నా, పార్ట్ టైమ్ వచ్చినా కూడా మనకు టీమ్ వస్తుంది. డూప్లికేషన్ చేయొచ్చు. ఈ 400 బిజినెస్ పాయింట్ ఈ ఆవశ్యకతను, ప్రొడక్ట్ అవేర్‌నెస్‌ను మనమంతా కల్పించుకొని ఒకరికొకరు చెయ్యి కలిపి అదే విధంగా అప్‌లైన్ ఏం చెప్పాడో మీకు చెప్పిన వాళ్ళు మీ అప్‌లైన్ ఏమి చెప్పాడో దాన్ని డూప్లికేషన్ చేసుకుంటూ దాని మల్టిప్లికేషన్ డబల్ చేసుకుంటా పోతే ప్రతి ఒక్కరికి కూడా కేవలం మనకొచ్చిందే ఒకటే ఒకటండి. 10 రోజుల్లో వచ్చిందే డూప్లికేషన్ అయితే మనందరికి కూడా 2,00,000 బిజినెస్ పాయింట్లు చేయొచ్చు. 10 రోజులు కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఇష్టంతో చేయండి. ఎంత కష్టమైనా సరే మన ఇష్టంతో చేశామంటే ఈ యొక్క అమూల్యమైన లక్ష్యాన్ని మనందరం కూడా సాధించవచ్చు. ఎందుకంటే చేయాలనే తపన, కోరిక మీలో దృఢ నిశ్చయం అయినప్పుడు మీరొచ్చింది 1 మంత్ ఫుల్ టైమ్ చేసినప్పుడు ఈ యొక్క లక్ష్యాన్ని ఇష్టంతో చేస్తే సాధించవచ్చు. మనం అనుకున్నది ఖచ్చితంగా చేయాలనే తపన మనలో బలంగా ఉంటే పెద్ద కష్టమైతే ఏం కాదండి. ఖచ్చితంగా అందరూ కూడా ఈ విధంగా డూప్లికేషన్ అదే విధంగా మల్టిప్లికేషన్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అదేవిధంగా 11 రోజు కావచ్చు, 12 రోజు కావచ్చు, 13 కావచ్చు, 14 రోజులు కావచ్చు, 15 రోజులకంతా కూడా మనమంతా కూడా అదేవిధంగా డూప్లికేషన్, మల్టిప్లికేషన్ చేశామంటూ మనం కేవలం 10 రోజుల్లో వచ్చింది 2,00,000 బిజినెస్ పాయింట్లయితే 15 రోజుల్లో మనకొచ్చింది 64,00,000 బిజినెస్ పాయింట్లు మనకొచ్చింది డూప్లికేషన్, అదేవిధంగా మల్టిప్లికేషన్ ద్వారా చేయించండి. అదేవిధంగా 20 రోజులకైతే మనం వచ్చింది 2,00,00,000 బిజినెస్ పాయింట్లు మనము అప్డేట్ చేయించండి. అదేవిధంగా 25 రోజులకైతే మనకొచ్చిన డూప్లికేషన్ ద్వారా 640,00,00,000 బిజినెస్ పాయింట్లు మనం వచ్చి ఒక లెగ్ కావచ్చు, 2 లెగ్లు కావచ్చు చేయొచ్చు. అదేవిధంగా 28 రోజులకంతా మనమంతా కూడా మనం 5,000,00,00,000 బిజినెస్ పాయింట్లు మనం మ్యాచింగ్ కావచ్చు. అదేవిధంగా 30 రోజులకంతా మనంతా కూడా 20,000,00,000 బిజినెస్ పాయింట్ అనేది మనం చేయొచ్చండి. పెద్ద కష్టం అంటే ఏమీ కాలేదు. 30 రోజులు మంది కాదనుకుంటే ఫుల్ టైం మనం చేయాలనుకుంటే డూప్లికేషన్ అదేవిధంగా మల్టిప్లికేషన్ చేశామంటే కేవలం 30 రోజుల్లోనే 400 బిజినెస్ పాయింట్‌తో స్టార్ట్ అయినటువంటి ప్రస్థానం 30 రోజుల్లో డూప్లికేషన్ మల్టిప్లికేషన్ చేశామంటే ఈజీ వేలో మనందరం కూడా మనం వచ్చింది 20,000,00,000 బిజినెస్ పాయింట్లు మన 2 లెగ్గులు కావచ్చు, ట్రైప్యాడ్ కావచ్చు, ఓన్లీ బిజినెస్ పాయింట్లు మ్యాచింగ్ చేసుకోవచ్చండి. మనకందరికీ ఆశ్చర్యం అయ్యవచ్చు. ఆశ్చర్యం అయితే ఏమి కాదండి. ఇది నెట్వర్క్ మార్కెట్ అంటే మనందరం కూడా డూప్లికేషన్ అదేవిధంగా మల్టిప్లికేషన్ చేశామంటే ఈ యొక్క లక్ష్యాన్ని ఈజీగా మనం సాధించవచ్చు. పెద్ద కష్టం అంటూ ఏమీ కాదండి. చేయాలని తపన, కోరిక, ఆశయం మనం లక్ష్యమైనప్పుడు ఖచ్చితంగా మనందరం కూడా చిక్కన శుద్ధ ఆత్మవిశ్వాసంతో చేశామంటే చాలా ఈజీ వేగా మనం చేయొచ్చండి. పెద్ద కష్టం అంటూ ఏమీ కాదు. కార్ల్ మార్క్స్ అంటారు, పోరాడితే పోయేదేమీ లేదు బాని సంఖ్యలు తప్ప. మిత్రులారా అందరూ ఏకం కాండి. ఈ యొక్క లక్ష్యాన్ని సాధించండి. పోరాడేంత వరకు పోరాడండి. లాస్ట్‌లో అయినా మనం చేయాలనే తపన ఉంటే ఖచ్చితంగా మనకు లక్కు, ఫేవరు అదేవిధంగా మన టైం డూప్లికేషన్ అయిందంటే పెద్ద కష్టం అంటూ ఏమీ కాదు. చెయ్యి చెప్పండి, కలం దక్కండి. అసాధ్యం అంటూ ఏమీ కాదండి. ఈ భూగోళంలో చేయాలనే తపన, కోరిక, ఆశ మనకున్నప్పుడు ప్రకృతి సహకరిస్తుంది. అదేవిధంగా టీమ్ సహకరిస్తుంది. మన లక్కు కూడా అనుకోకుండా కలిసొస్తుంది. కదం దొక్కండి, లెయ్యండి, నిద్ర మేలుకోండి. ఈ యొక్క లక్ష్యాన్ని గోల్‌గా పెద్దదిగా పెట్టుకోండి. ఎందుకంటే మనకు లక్ష్యం అనేది మనం చూసినప్పుడు మనకు పెద్దదిగానే ఉంటుంది. అసాధ్యం అనిపించొచ్చు. ఈ భూగోళం మీద చేయాలనే తపన, కోరిక, ఆశయం మనదయినప్పుడు చేయాలనే లక్ష్యంతో చేయండి. ఖచ్చితంగా ఫేవర్ అవుతుంది. చేయొచ్చండి. చాలా ఈజీ వేలో మనందరం కూడా సక్సెస్ కావడానికి ఈ యొక్క గోల్ అనేది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. తస్మాత్ జాగ్రత్త. 400 బిజినెస్ పాయింట్లే కదా అని ఎవరినైనా మనం తాస్కారం చేసినా, చేపీయకపోయినా, డూప్లికేషన్ చేయకపోయినా మన పతనం అక్కడే స్టార్ట్ అవుతుంది. 400 బిజినెస్ పాయింట్ కూడా సీరియస్‌గా తీసుకోండి. డూప్లికేషన్ చేయండి, మల్టిప్లికేషన్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కేవలం 30 రోజుల్లోనే 400 బిజినెస్ పాయింట్, 800, 1,600, 3,200 బిజినెస్ పాయింట్లు 30 రోజుల్లో ఈ యొక్క లక్ష్యాన్ని ఈ జూమ్ మీటింగ్ అయిపోయేలోగా స్లైడ్ అంతా కూడా మీకు ప్రిపేర్ చేసి మీకు పెడతామండి గ్రూప్‌లో. కంపల్సరీగా కదం తొక్కండి, నిద్రలేయండి, నిద్ర మేలుకోండి. 30 రోజులు మంది కాదనుకుంటే ఈ యొక్క లక్ష్యాన్ని మనం సాధించవచ్చు. ఈ భూగోళంలో ఏది కూడా గాని చేయాలనే తపన మనలో ఉంటే అసాధ్యం అంటూ ఏది కాదండి. కదం తొక్కండి, నిద్ర మేలుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.